భారత ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సంవత్సరం వీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవటం ఇది మూడవసారి. కాల్పుల విరమణ తర్వాత మోదీతో ట్రంప్ మాట్లాడటం ఇదే మొదటిసారి. తాజాగా తనకు ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, భారత్ అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం తదితర అంశాలు చర్చకు వచ్చాయని మోదీ తెలిపారు. వివిధ రంగాలలో అమెరికా భారత్ ద్వైపాక్షిక సహకారం సాధించిన గణనీయమైన పురోగతిని సమీక్షించినట్లు తెలిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితి గురించి కూడా చర్చించాం. హర్ముజ్ జలసంధిని తెరిచి సురక్షితంగా ఉంచటం ప్రాముఖ్యతను నొక్కి చెప్పటం అని ప్రధాని మోదీ తన పోస్ట్లో తెలిపారు. అన్ని రంగాల్లో ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయటానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కాగా అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు మరింత తీవ్రమైన నేపథ్యంలో ట్రంప్ మోదీతో మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.